25,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల వడ్డీతో సహా చెల్లించాల్సిందే. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కోల్కతా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం, బాధితులకు అండగా ఉంటాం. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇది పశ్చిమ బెంగాల్లో 2014లో వేసిన టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇష్యూ. పశ్చిమ బెంగాల్లో బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కమిషన్ ఉంది. మన దగ్గర ఎట్లయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో స్కూల్ నియామక సర్వీస్ కమిషన్ ఉంది. వాళ్ళు ఏం చేశారు, 2014లో 25,000 పైచీలకు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకొని 2016లో ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ చేశారు. దాంట్లో విచిత్రంగా ఎగ్జామ్ రాయని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయట, అర్హత లేని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎగ్జామ్ రాసిన వాడికి మెరిట్ లేకుండా ఉద్యోగాలు వచ్చినాయి, క్వాలిఫై కాని వాళ్ళు కూడా టీచర్ జాబ్ పొందారు. కానీ క్వాలిఫై అయ్యి హైఫై మార్కులు వచ్చి మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాలే. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్, మెరిట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా హైకోర్టుకు పోయారు. దానిపైన అనేక రకాల వాదనలు జరిగినాయి. బెంగాల్ గవర్నమెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ని, వాళ్ళ విచారణ నమ్మక సిబిఐకి రిఫర్ చేసింది హైకోర్టు. సిబిఐ నిర్ధారణ చేసింది, దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, డబ్బులు మార్పిడి జరిగింది, లంచాలు తిని ఎవడికి పడితే వాడికి ఉద్యోగాలు ఇచ్చారని. అది మొత్తానికి నిన్న ఒక కంక్లూజన్ వచ్చింది. కోర్టు చెప్పింది, కలకత్తా హైకోర్టు మొత్తం ఆ నోటిఫికేషన్ రద్దు చేయండి, ఆ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యి జీతాలు పొందారో ఇప్పటివరకు ఆ జీతాలను కూడా ఇంట్రెస్ట్తోని తిరిగి పే చేయండి అని చెప్పి కూడా ఇచ్చింది. ఇది మొత్తానికి ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్. ఇది అప్పుడెప్పుడు హర్యానాలో జరిగింది, చౌతాలా గవర్నమెంట్లో ఇట్లాంటి నోటిఫికేషన్లు రద్దు చేశారు. రద్దు చేసి వాళ్ళు జైలుకు పోయారు. దానికి సంబంధించిన బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్లు కానీ, దానికి సంబంధించిన పొలిటీషియన్స్ కానీ. ఇప్పుడు ఇక్కడ 25,000 ఉద్యోగాలకు సంబంధించి 25,000 మందిని రిమూవ్ చేశారు. రిమూవ్ చేయడంతో పాటు ఈ 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు పొందిన జీతాలని విత్ ఇంట్రెస్ట్ రీపే చేయాలి 1 వీక్ లోపు, 15 రోజుల్లోపు అని చెప్పి 15 రోజుల్లోగా ఈ మొత్తానికి 4 వారాల్లో వడ్డీతో సహా రీపేమెంట్ చేయాలి. 15 రోజుల్లో మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దీనిపైన మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తామని మమతా బెనర్జీ గారు చెబుతున్నారు. బాధితులకు అండగా ఉంటారు. ఏ బాధితులు? లంచాలతోని ఉద్యోగాలు పొందిన బాధితులా, మెరిట్ లేకుండా ఉద్యోగాలు వచ్చిన బాధితులా, ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగాలు వచ్చిన బాధితులా అనేది ఇక్కడ ప్రశ్న. మొత్తానికి అయితే బాధితుల తరఫున వాళ్ళు అండగా ఉంటామంటున్నారు. ఎట్లా ఉంటారో